గుడ్ మార్నింగ్ సెకండ్ సెమ్. సో మనం ఆల్రెడీ వేరియబుల్ సపరబుల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనకు తెలుసు ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కండిషన్ ఏంటది ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు. సో హోమోజీనియస్ కండిషన్ కూడా మనకు ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నాం. హోమోజీనియస్ కండిషన్ ఏంటిది dy by dx is equal to f of 1 x comma y by f2 x comma y. f of f1 x comma y by f2 x comma y. సో ఇక్కడ f of x, f of 1, f of 2 అనేది హోమోజీనియస్ ఫంక్షన్స్. f of 1 అండ్ f of 2 అనేది హోమోజీనియస్ ఫంక్షన్స్. సో ఇక్కడ చూడండి మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నాక హోమోజీనియస్ అంటే డిగ్రీ కనుక్కోవాలి. సో డిగ్రీ కనుక్కోవాలంటే ఈ పవర్ ఎక్స్ను మనం కామన్ తీసి రాసుకున్నాం. సో సేమ్ అదే ప్రాసెస్లో రాసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎక్స్ని కామన్ తీస్తున్నా. సో మన కండిషన్లో ఎక్స్ స్క్వేర్ అని ఇవ్వచ్చు, లేకుంటే ఎక్స్ క్యూబ్ అని ఇవ్వచ్చు, x4 అని ఇవ్వచ్చు. సో నేను ఏమని రాసుకుంటున్నా ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకుంటున్నాను. సో కండిషన్ మనకి ఇచ్చే క్వశ్చన్లో కండిషన్ బట్టి పవర్ ఏమవుతుంది ఇక్కడ మనకు ఎన్ అని రాసుకుంటున్నా. సో ఎక్స్ పవర్ ఎన్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది మనకు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ వై బై ఎక్స్. సో కింద కూడా ఎక్స్ని కామన్ తీస్తుంది. నెక్స్ట్ కామన్ అయితే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ f2 ఇంటూ వై బై ఎక్స్. ఓకేనా. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి మనకు f1 వై బై ఎక్స్ dx is equal to f1 into y by x, f2 into y by x. సో ఇది ఫస్ట్ కండిషన్ అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ సో టైప్ ఆఫ్ ఈక్వేషన్ కెన్ బి సాల్వ్ బై ద సబ్స్ట్రాక్షన్. సో మనం ఈ కండిషన్ని సాల్వ్ చేయాలంటే ఒక కండిషన్ తీసుకుంటున్నాం. ఏమని y ఈజ్ ఈక్వల్ టు vx తీసుకుంటున్నాం. y ఈజ్ ఈక్వల్ టు vx తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి. సో ఎక్స్ ఇంటూలో ఉంది, ఇటు వస్తే మనకి ఏమవుతుంది వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v అవుతుంది. ఓకేనా. సో ఈ కండిషన్ నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నా. వికెట్స్ అప్పుడు ఏమవుతుంది మనకు సో ఎక్స్ అనేది కూడా వై అనేది కూడా మనకి ఇక్కడ ఫంక్షన్లో ఉంది. సో ఫంక్షన్లో ఉన్నది కాబట్టి ఇది కాన్స్టెంట్ కాదు. సో ఏమవుతుంది dy బై dx ఈజ్ ఈక్వల్ టు సో ఇది u v ఫామ్లో ఉంది. సో u ఇంటూ v ప్లస్ v ఇంటూ v డాష్. సో యూకి u. సో ఎక్స్ దృష్టి చేస్తున్నాగా ఎక్స్ అంటే మనకు 1 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ సో v ఇంటూ u డాష్ ఇంటూ v ప్లస్ u ఇంటూ v డాష్. ఓకేనా. యూని వేస్తున్నా ఫస్ట్. సో యూని వేసినప్పుడు నెక్స్ట్ యూ డాష్ అంటే ఎంత ఇక్కడ ఎక్స్ ఇంటూ వి ఉంది. వి కూడా మనకు ఫంక్షన్ కాబట్టి డివి బై డిఎక్స్. సో సెకండ్ కండిషన్, సెకండ్ ఈక్వేషన్. ఈ సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా. సో మనకు డివై బై వాల్యూ తెలిసింది కదా. ఇలా ప్రతిక్షేపిస్తే ఎంత dy బై dx ఎంత వచ్చింది మనకు v ప్లస్ ఎక్స్ ఇంటూ dv బై dx ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది f1 y బై ఎక్స్ బై f2 y బై ఎక్స్. సో దీన్ని మనం ఏమైనా రాసుకుందాం అంటే f1 f2 ఉంది కాబట్టి క్యాపిటల్ F y బై ఎక్స్గా రాసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ F ఇంటూ వై బై ఎక్స్. సో వై బై ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ వై బై ఎక్స్ వాల్యూ ఎంత ఉంది v ఉంది. సో ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నా v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ v. అంతే కదా. వై బై ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు v ఉంది కాబట్టి వీగా తీసుకున్నా. సో నెక్స్ట్
సో వేరియబుల్ సపరబుల్ కదా, సో ఎక్స్ వాల్యూస్ అన్నీ ఎక్స్ సైడ్, అలాగే వి వాల్యూస్ అన్నీ వి సైడ్ తీసుకురావాలి కాబట్టి నేను విని ఇటు సైడ్ పంపిస్తున్నాను. ఇది ప్లేస్లో ఉంది, ఇటు వస్తే మనకు మైనస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి. ఓకేనా. సో నెక్స్ట్ వి వాల్యూస్ మొత్తాన్ని వి సైడ్ తీసుకొస్తున్నా, అలాగే ఎక్స్లన్నీ ఇటు సైడ్ తీసుకొస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూలో ఉంది, ఇటు వస్తే మనకు బై అవుతుంది. డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x ఇంటూ ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి. ఓకేనా. సో డిఎక్స్ అనేది బైలో ఉంది కాబట్టి ఇటు వస్తే ఇంటూ అవుతుంది, ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే మనకు బై అవుతుంది. సో ఎక్స్ వాల్యూలు ఎక్స్ సైడ్ తీసుకొస్తున్నా, వి వాల్యూని వి సైడ్ తీసుకొస్తున్నా. అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది, డివి బై ఇంటూలో ఉంది కదా, ఇటు వస్తే మనకు బై అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు 1/x ఇంటూ డిఎక్స్. సో వచ్చిన కండిషన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ డివి బై ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1/x డిఎక్స్ ప్లస్ సి. సో మన ఇంటిగ్రేషన్ వచ్చిన కండిషన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఒక జనరల్ సొల్యూషన్ వస్తుంది. సో ప్రాబ్లమ్స్ చూస్తే మీకు ఇది ప్రాసెస్ అర్థమైతే ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ x² మైనస్ y² ఇంటూ డిఎక్స్ ప్లస్ 2xy ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చిండు. చూడండి, ఫస్ట్ మనం ఎలా తీసుకురావాలి, డివై బై డిఎక్స్ రూపంలోకి తీసుకురావాలి. డివై బై డిఎక్స్ రూపంలోకి తీసుకురావాలి. చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ ఉంటుంది x² మైనస్ y² ఇంటూ డిఎక్స్ ప్లస్ 2xy డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనకు డివై బై డిఎక్స్ రూపంలోకి రావాలి. డివై బై డిఎక్స్ రూపంలోకి రావాలి కాబట్టి ఈ కండిషన్ నేను ఎటు సైడ్ పంపిస్తున్నాను అంటే x² మైనస్ y² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ఉంది ఎటు వస్తే మైనస్ 2xy డివై. సో నెక్స్ట్, సో ఇది ఇటు సైడ్ తీసుకొస్తున్నా. మనకేం కావాలి, డివై బై డిఎక్స్ రూపంలో కావాలి. అంటే డివై బై డిఎక్స్ అంటే ఇది ఇటు ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే మనకు బై అవుతుంది. అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ y². సో ఇది ఇటు వస్తున్నది కదా, సో ఇటు మైనస్, సో మైనస్ 2xy. సో డివై బై డిఎక్స్ రూపంలో వచ్చింది. సో ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా. సో ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ మనకేంటిది, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిగ్రీ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, డిగ్రీ n ఈజ్ ఈక్వల్ టు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ ఎంత వచ్చింది, n ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఓకేనా. అలాగే మనకు కండిషన్ ఏంటిది, y ఈజ్ ఈక్వల్ టు, కండిషన్ ఏమని తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు vx. సో అన్నిటికీ మనం కంపల్సరీ ఈ కండిషన్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా ఆల్రెడీ చేసినాం కదా మనం, ఈ కండిషన్లో చేసినాం. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఇది ఈక్వేషన్ 2. వచ్చిన వాల్యూని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిద్దాం. సో డివై బై డిఎక్స్ వచ్చింది కదా, సో ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తే మనకి ఎంత వస్తుంది, v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, మైనస్ ఆఫ్ x² మైనస్ y² బై 2xy. సో మనకు తెలుసు y వాల్యూ ఎంత. సో y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు, vx. y వాల్యూ ఎంత ఉంది, vx. y వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నా, మైనస్ x² మైనస్, సో ఎంత ఉంది, v
స్క్వేర్ కదా, వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 2x. వై అంటే ఎంత, వి ఎక్స్, ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఎక్స్ ఇంటూ ఎక్స్ మనకు ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. సో రెండిట్లకి వెళ్ళి మనం కామన్ తీయాలి కదా. సో కండిషన్లో ఉంది కదా, ఎక్స్ని కామన్ తీయాలి. సో కామన్ తీయాలి కాబట్టి ఎక్స్ని కామన్ తీస్తున్నా. వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ కింద ఎక్స్ పైన ఎక్స్ స్క్వేర్ కామన్ వస్తుంది. కామన్ ఇస్తే 1 మైనస్ వి స్క్వేర్ బై కింద కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 2. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటిది, మైనస్ 1 మైనస్ వి స్క్వేర్. మైనస్ లోపలికి వేస్తే, సో మైనస్ లోపలికి వేస్తున్నా. మైనస్ లోపలికి వేస్తే వి స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా, 2v. ఇప్పుడు వేరియబుల్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే విని వి వైపు, ఎక్స్లోనే ఎక్స్ వైపు తీసుకొస్తున్నా. సో వి అటువైపు వెళ్తే ఎక్స్ డివి బై డిఎక్స్ వి స్క్వేర్ మైనస్ 1 బై డివి మైనస్ ప్లస్లో ఉంది, ఇటు వస్తే మనకు మైనస్. ఓకేనా, అలాగే ఎల్సిఎం తీస్తుంది. ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎంత, 2v. ఎల్సిఎం తీస్తే ఎంత, 2v. వి స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2, అంతే కదా. నెక్స్ట్, సో ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్. సో 2v ఇంటూ వి ఉంది అంటే వి స్క్వేర్ అవుతుంది ఇక్కడ మనకు. 1 మైనస్ 1, సో ప్లస్ మైనస్ అంటే మైనస్ వి స్క్వేర్ బై 2. నెక్స్ట్ మైనస్ కామన్ తీస్తున్న పైన, తీస్తే 1 ప్లస్ వి స్క్వేర్ బై 2v. నెక్స్ట్, సో డివి బై డిఎక్స్. సో వేరియబుల్ విని వి సైడ్ తీసుకొస్తున్నా, ఎక్స్లో ఎక్స్ సైడ్ తీసుకొస్తున్నా. సో ఇది మనకి ఇటు వస్తే ఏమవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. మైనస్ ఆఫ్ 2v బై 1 రిటర్న్ అయితే, సో డివి ఈజ్ ఈక్వల్ టు, సో వి వాల్యూస్ వి సైడ్ తీసుకొస్తున్నా, ఎక్స్ వాల్యూస్ అన్నీ ఎక్స్ సైడ్ తీసుకొస్తున్నా. ఎక్స్ ఇక్కడ ఇంటులో ఉంది, మనకి ఇటు వస్తే బై అవుతుంది. ఇది బైలో ఉంది కాబట్టి ఇటు వస్తే మనకి ఇంటూ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ చేసినాం కాబట్టి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇక్కడ మైనస్ అట్ సైడ్ ఇంటిగ్రేషన్ 2v బై 1 ప్లస్ వి స్క్వేర్ డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎస్. ఇంటిగ్రేషన్ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా మనం కాన్స్టెంట్ వాల్యూ కంపల్సరీ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ రూపంలో ఉందంటే ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో కింద డిఫరెన్షియేషన్కి పైన ఇంటిగ్రేషన్ కంపల్సరీ ఉంటాయి. డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 1 ఇంటిగ్రేషన్ చేస్తే 0, విని ఇంటిగ్రేషన్ చేస్తే 2v. సో 2v పైన ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్కి దాని ఇంటిగ్రేషన్ పైన ఉంటే మనకు ఫామ్ ఏమవుతుంది, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇది కిందిది ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో పైది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో మనకు ఫార్ములా ఏంటిది, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే 1 ప్లస్ వి స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ మైనస్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫార్మ్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్. సో కాన్స్టెంట్ కూడా లాగ్ వచ్చింది కాబట్టి కాన్స్టెంట్ కూడా నేను లాగ్గా తీసుకుంటున్నా, లాగ్ సిగా తీసుకుంటున్నా. సో నెక్స్ట్, సో ఇది ఎక్స్ అనేది మైనస్లో ఉంది కాబట్టి ఇటు వస్తే మనకు ప్లస్ అవుతుంది. 1 ప్లస్ వి స్క్వేర్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. ఇది ఏ రూపంలో ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఉంది అంటే లాగ్ ఏబి రూపంలో ఉంది కాబట్టి 1 ప్లస్ వి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. సో లాగ్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటిది ఇక్కడ, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వి. సో లాగ్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటిది, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఎక్స్ని, సో మనకు వి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ వి వాల్యూ ఎంత ఉంది
సో v ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు y బై ఎక్స్. సో v వాల్యూని ప్రతిక్షేపిస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ వాల్యూను వీగా తీసుకున్నాం కదా. సో v వాల్యూను కూడా ప్రతిక్షేపించాలి కదా. సో నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై, v స్కేర్ ఉంది కాబట్టి y స్కేర్ బై ఎక్స్ స్కేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం తీస్తున్నా, ఎక్స్ ఇంటూ ఎల్సిఎం ఎంత మనకి ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఈక్వల్ టు సి. సో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఒక ఎక్స్ ఉంటుంది కదా, ఎక్స్ని ఎయిట్ సైడ్ పంపిస్తే మనకి ఇంటూ అవుతుంది, అంటే మిగిలింది ఏంటిది ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సి. సో ఇది మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సాల్వ్ ద dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో చూడండి సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై బై. సో ఇది డైరెక్ట్ ఉంది మనకు dy బై dx రూపంలో ఉంది కాబట్టి ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. సో మనకి ఇక్కడ హోమోజీనియస్ కండిషన్ ఏంటిది మనకు y ఈజ్ ఈక్వల్ టు vx కదా. సో ఈక్వేషన్ 2 అనుకుందాం. అలాగే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా dy బై dx ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ ఇంటూ dv ఓకేనా. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిద్దాం. సో చూడండి dy బై dx ఎంత వచ్చింది v ప్లస్ ఎక్స్ ఇంటూ dv బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో ఈక్వేషన్ 1 నుండి నేను ఏమైనా రాసుకుంటున్నా అంటే ఎక్స్ మైనస్ వై అంటే ఎంత ఉంది vx బై ఎక్స్ ప్లస్ vx. ఎక్కడ నుండి అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుండి రాసుకున్నాం ఓకేనా. నెక్స్ట్ రెండింటి కింద పైన ఎక్స్ని కామన్ ఇస్తే 1 మైనస్ v బై ఎక్స్ కామన్ ఇస్తే 1 ప్లస్ v. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటిది 1 మైనస్ v బై 1 ప్లస్ v. నెక్స్ట్ vని అటు సైడ్ తీసుకెళ్తున్నాం, ఎక్స్ dv బై dx ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ v బై 1 ప్లస్ v ప్లస్ కదా. సో నెక్స్ట్ ఎల్సి అంతా 1 ప్లస్ v 1 మైనస్ v మైనస్కి మైనస్ v ఇంటూ 1 ప్లస్ vని లోపలికి వేస్తే 1 మైనస్ v మైనస్ v ఇంటూ 1 మైనస్ v. అలాగే మైనస్ ఇంటూ మైనస్ v ఇంటూ v స్కేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ v స్కేర్ 1 ప్లస్ ఓకేనా. సో వీని లోపలికి వేద్దాం, మైనస్ v ఇంటూ 1 మైనస్ v, అలాగే మైనస్ ఇంటూ మైనస్ v ఇంటూ v స్కేర్ ఓకేనా. మిగిలింది ఏంటి ఇక్కడ ఎక్స్ dv బై dx. సో v వాల్యూస్ని ఇటు సైడ్ dx ఓకేనా. సో ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు మనకి ఏమవుతుంది 1 ప్లస్ v బై 1 మైనస్ v మైనస్ 2v మైనస్ v స్కేర్ dv. సో ఎక్స్ అనేది ఇంటూలో ఉంది, ఇటు వస్తే మనకు బై, అలాగే బైలో ఉంది, ఇటు వస్తే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ 1 ప్లస్ v బై 1 మైనస్ v 2v మైనస్ v స్కేర్ dv ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ఇంటూ dx ప్లస్ సి ఓకేనా. ఇక్కడ చూడండి కింద దాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఇది కాన్స్టెంట్ 0 అవుతుంది. మిగిలింది ఏంటది మనకి ఇక్కడ vని ఇంటిగ్రేషన్ చేస్తే -2 అలాగే -2v ఏమవుతుంది -2 మైనస్ 2v. సో పైన ఏమున్నది 1 ప్లస్ 2v అంటే మనం ఏం తీసుకోవాలి -2ని తీసుకుంటే మనకు పైన f' వస్తుంది.
కింది దాని డిఫరెన్షియేషన్ మనకు పైన కావాలంటే 2ని తీసుకోవాలి. అంటే 2 తీసుకోవాలంటే నేను 2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. అంటే -1 మైనస్ కావాలి, ఇక్కడ ప్లేస్లో ఉంది కాబట్టి -1/2 ఇంటిగ్రేషన్ -2. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే సేమ్ వాల్యూ వస్తుంది. సో 1 + v/1 - 2v - v² dv dx + సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే సేమ్ వాల్యూ మనకి ఇక్కడ వచ్చేసి. ఓకేనా. సో మనకు కింది దాని ఇంటిగ్రేషన్ పైన ఉండాలి. సో పైన ఉండాలంటే నేను -2ని తీసుకున్నాను, -2 తీసుకున్నా. సో ఇప్పుడు ప్రాసెస్ -1/2 ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత, ఇక్కడ మనకు చెప్పిన ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో log of 1 - 2v - 2². సో 1/x dx డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఎంత, log of x. సో లాగ్ వచ్చింది కాబట్టి log c తీసుకుంటాం. ఓకేనా. సో మనకు -2 అనేది ఇక్కడ బైలో ఉంది కాబట్టి అటు సైడ్ పంపిస్తున్నాను నేను. log of 1 - 2v - v² log a log b ఏమైతే log ab అంటే log ఇటు -2 log ab. ఓకేనా. సో నెక్స్ట్ v² మనకి ఇక్కడ -2 అనేది మనం ఏమైనా తీసుకుంటాం, log of x పవర్ ఆఫ్ -1 ఏమైనా రాసుకుంటాం, 1 - 1 log of xగా రాసుకుంటాం కదా. సో నేను ఇన్వర్స్గా తీసుకుంటున్నాను, log of xy హోల్ పవర్ ఆఫ్ -2. ఓకేనా. లాగ్ క్యాన్సిల్ అయిపోతే 1 - 2v - v² x. సో కిందికి రాసుకుంటున్నా, మైనస్లో ఉంది కదా, 1/xc హోల్ స్క్వేర్. ఓకేనా. సో పైకి వస్తే మైనస్ వస్తుంది. నెక్స్ట్ సో v వాల్యూస్ని ప్రతిక్షేపిస్తున్నా. v వాల్యూ ఎంత మనకి ఇక్కడ -1 - 2. v వాల్యూ ఎంత ఇక్కడ మనకి, v వాల్యూ ఎంత ఉంది, v వాల్యూ ఎంత y/x. సో ప్రతిక్షేపిస్తున్నా, y/x - y² x² 1/x² c². ఓకేనా. సో ఎల్సిఎం ఎంత ఇక్కడ మనకు x² × 1 x² - 2xy - y² 1/x² c². x ఇంటూలో ఉందిగా, ఇటు వస్తే బైలో ఉందిగా, ఇటు వస్తే మనకి ఇంటూ అవుతుంది, ఎక్సెస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఎంత మనకు, x² - 2xy - y² 1/c². సో నేను ఏగా అనుకుంటున్నాను. సో మనకి ఇది కావాల్సిన జనరల్ సొల్యూషన్.